హాయ్ గైస్, నేను మొన్న మా పాపకు ఆన్లైన్లో డ్రెస్సెస్ తీసుకున్నా. అవి రీల్స్లో పెడితే బాగా కనపడలేదని క్లారిటీగా పెట్టమని చెప్తే మళ్ళీ ఈరోజు పెడతాను మా పాప డ్రెస్సులు. తర్వాత నేను శ్రావణ మాసానికని చీరలు తీసుకున్నా. అవి కూడా చూడండి, ఈ బ్లూ కలర్ డ్రెస్సు ఇది 450 పడింది. ఇది వచ్చి 400 పడింది. స్కై బ్లూ లేస్ వచ్చి డిజైన్ వచ్చింది కొంచెము మెడకు. చూడండి, ప్యాంట్ కూడా బాగా డిజైన్ వచ్చింది. ఇది హాఫ్ పట్టు, ఇది 500 పడింది. ఇది చున్నీ రాలేదండి, ఓన్లీ ప్యాంటు ఇదే వచ్చింది. ప్యాంటు కూడా డిజైన్ వచ్చింది. ఈ డ్రెస్ అయితే 800 పడింది. ఇదంతా వర్క్ మాదిరిలాగా వచ్చింది. ప్యాంటుకు హ్యాండ్స్కే వచ్చింది. చున్నీకి వచ్చి మెడకు మాత్రమే గొంతుకు అని చెప్పేసి ఇలా ఇచ్చి తర్వాత మామూలుగా ఇచ్చిండ్రు. ఈ లంగా తీసుకున్నాము. ఇది 1000 రూపాయలు పడింది. ఇది జాకెట్ స్టిచ్చింగ్కి ఇచ్చినాము. లంగా చూపిస్తానా. జాకెట్ వచ్చేసి రెడ్ కలరే వచ్చింది. ఇవన్నీ తీసుకున్నా నేను మా పాప కోసం అని చెప్పేసి. తర్వాత నేను అమ్మ శారీస్ అంగడి అని చెప్పినా కదా మీకు ఇంతకుముందే. అమ్మ దగ్గర అమ్మ శ్రావణ మాసం కోసం అని చీరలు తీసుకొచ్చింది, అక్కడ తీసుకున్నా. ఇది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టియాలని చెప్పేసి ఈ లైట్ పెసరపచ్చ కలరు, ఇది ఫుల్ గ్రీన్ అండి. ఇలా వచ్చింది, అంచంతా ఫుల్ గ్రీను. కొంగు బాగా ఫుల్గా వచ్చింది. బ్లౌజ్ కూడా ఫుల్ గ్రీనే వచ్చింది. ఇది సెమీ పట్టు అంట. ఇది కూడా తీసుకున్నా నేను. ఇది 900 పడిందండి. ఇది చీర చాలా బాగుందండి, చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ మోడల్ కూడా తీసుకున్నా. కొంగిలా వచ్చింది, లోపల బ్లౌజ్ కూడా ఆ రకంగా వచ్చింది. ఇవి వచ్చేసి లెనిన్ శారీస్. ఇవి 600 పడినాయి లెనిన్ శారీస్ వచ్చేసి. నేను ఇవి 3 తీసుకున్నా. ఇవి బాగా ఎక్కడికైనా వెళ్ళడానికి అందు బాగుంటుంది. అది బ్లౌజు పైన ఉండేది, కొంగు చాలా బాగా వచ్చింది. ఇంకా ఏం స్టిచ్ చేపిలే, మొన్నే తీసుకున్నా ఈ చీరలన్నీ. ఇది ఇలా డిజైన్ వచ్చింది. ఇది కొంగు, లోపల చుక్కలు చుక్కలు బ్లౌజ్ వచ్చింది. ఇలా చూడండి, చాలా బాగున్నాయి. ఇవి కూడా బాగా కంఫర్టబుల్గా బయటకైనా బాగుంటాయి అని చెప్పేసి ఇవి 3 తీసుకున్నా. ఈ కలర్ కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు శ్రావణ మాసం కోసము శారీస్ తీసుకున్నారో లేదో కామెంట్ పెట్టండి. శ్రావణ మాసంలో అందరూ ఎక్కువ తీసుకుంటారు కదా, వరలక్ష్మి వ్రతం అని, నాగుల చవితి అని, అన్ని పండుగలు వరుసగా వస్తాయి కాబట్టి నేను కూడా అమ్మవారి కోసము అని చెప్పేసి అమ్మ దగ్గర తీసుకున్నా. అమ్మని బాగా లూటీ చేసేసిన నేను. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని.